ఫ్రెండ్స్, ఈ అమ్మాయికి ఒక టైప్ ఆఫ్ వీక్నెస్ ఉంటుంది అండ్ ఇంటిమేట్ అవ్వాలనే కోరిక పుడితే తన ముందు ఎవరున్నా సరే వాళ్ళతో ఇంటిమేట్ అయిపోతుంది. ఎందుకంటే ఆ టైంలో ఈ అమ్మాయికి స్ప్రో ఉండేది కాదు. ఇలానే ఒకరోజు ఈ అమ్మాయి తన కాలేజ్ లెక్చరర్ కి ఫుడ్ ని ఇవ్వడానికని వెళ్తే ఆమెకి లెక్చరర్ మీద కోరిక పుడుతుంది. దాని వల్ల లెక్చరర్ కూడా టెంప్ట్ అవుతాడు. ఇంకా కొద్దిసేపటికే వీళ్ళిద్దరు రొమాన్స్ లో లండన్ కి వెళ్తారు. ఇలా ఈ అమ్మాయి ఎప్పుడు ఇంటిమేట్ అవ్వాలని అనిపిస్తుందో అప్పుడు లెక్చరర్ దగ్గరికి వెళ్తుంది. ఇలా ఇద్దరి మధ్యలో ప్రేమ కూడా స్టార్ట్ అయిపోతుంది. కానీ ఒకరోజు ఈ అమ్మాయి వాళ్ళ లెక్చరర్ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. అదంతా దూరం నుండి ఈ అమ్మాయి చూస్తూ ఉంటుంది. అని తన లెక్చరర్ దగ్గరికి వెళ్లి అడిగినప్పుడు తన లెక్చరర్ నేను కేవలం టైం పాస్ కోసం చేశాను అంటాడు. ఇంకా అది విని ఈ అమ్మాయి చాలా బాధపడుతుంది అండ్ ఏడుస్తూ ఉంటుంది. అండ్ దాని గురించి ఆలోచిస్తూ తన ఇంటికి వెళ్లిపోతుంది. అండ్ ఇంట్లో కూడా ప్రతి చోట తనే గుర్తొస్తూ ఉంటాడు. ఇంకొక రోజు ఈ అమ్మాయి తోటలో కూర్చొని ఉంటుంది అండ్ అప్పుడే వేరే వ్యక్తిని చూసి తన కళ్ళలో లెక్చరర్ ముఖం కనిపిస్తుంది. అందుకే ఈ అమ్మాయి సిగ్నల్ ని ఇవ్వగానే ఆ వ్యక్తి వచ్చి ఈ అమ్మాయితో ఇంటిమేట్ అయిపోతాడు. అండ్ ఇక్కడ కూడా ఈ అమ్మాయి స్ప్రోలో ఉండదు. ఇంకా ఈ అమ్మాయి ఇంటికి వెళ్తూ ఉంటే అందరు ఈ అమ్మాయి వైపు చాలా వింతగా చూస్తూ ఉంటారు. అండ్ అప్పుడే ఏం జరిగిందో చూసే ముందు మీకు డబ్బుల కంటే మీ అమ్మ ప్రేమ గొప్పదని భావిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్ లో లవ్ యూ మా అని టైప్ చేయండి. చివరికి ఈ అమ్మాయి వీళ్ళందరినీ పట్టించుకోకుండా సైలెంట్ గా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. పార్ట్ 2 కావాలంటే లైక్ చేసి కామెంట్ చేయండి.